తెలంగాణ రాష్ట్రంలోనే ఎత్తైన జలపాతం బాహుబలి జలపాతాన్ని మరిపించే అందాలున్న జలపాతం గుండాల జలపాతం తిర్యాని మండలంలోని ఏదైతే గుండాల ప్రాంతంలో ఉన్న జలపాతం వద్ద ఉన్నాం. ప్రస్తుతం ఏదైతే బాహుబలి జలపాతాన్ని మరిపించే గుండాల జలపాతంలోని ఎగువ ప్రాంతమైన సవతుల గుండం వద్ద ఉన్నాం. ఇక్కడ ఒక్కసారి ఏదైతే ఈ రాతి శిలలు కానీ అదేవిధంగా ప్రవహిస్తున్న జలధారలను చూస్తుంటే ఎంతో చూడముచ్చటగా కనిపిస్తుంది, సుందరంగా కనిపిస్తుంది. ఒక్కొక్క దారాలన్నీ కూడా కిందికి ప్రవహిస్తున్న దృశ్యాలు చూస్తుంటే నిజంగా ఒక అనుభూతి కలుగుతుంది. మనం చూస్తున్న ఏదైతే సవతుల గుండం, ఇక్కడ ఎవరైతే ఒక భర్తకి ఇద్దరు భార్యలు ఉండేవాళ్ళు, ఆ భార్యలు ఇద్దరు వచ్చి ఇక్కడ స్నానం ఆచరించే వాళ్ళు. ఆ ఆచరించే సమయంలో వాళ్ళు ప్రమాదవశాత్తు ఇక్కడే పడి చనిపోయారు. అంటే ఇంతటి సుందరమైన ప్రాంతాన్ని చూడడానికి ఎవరైతే ఇద్దరు సౌతులు కూడా ఈ ప్రాంతానికి వచ్చి స్నానం ఆచరించే వాళ్ళని గిరిజనులు చెప్తున్నారు. ఈ సుందరమైన దృశ్యాలు చూస్తుంటే కూడా మనకు కూడా ఎంతో ఉల్లాసం కలుగుతుంది, ఉత్తేజం కలుగుతుంది. ఒక ఆఫ్రికాలో ఏ విధమైన రాతి శిలలు ఉంటాయో ఆ రాతి శిలల్ని మరిపించే విధంగా ఇక్కడ ఆ రాతి శిలలు ఉన్నాయి. అదేవిధంగా ఆ రాతి శిలల నుండి కూడా భారీగా ఏదైతే పరవళ్ళు తొక్కే జలపాతాలు కిందికి జాలువారుతుంటే ప్రకృతి ప్రేమికుల మనసుల్ని హత్తుకుంటున్నాయి. అదేవిధంగా ఏవైతే రాతి శిలలు ఉన్నాయో రాతి శిలల చుట్టూ కూడా సుందరమైన ఏవైతే చెట్లు ఉన్నాయో ఆ చెట్లు ఉన్నాయి. అదేవిధంగా ఆ చెట్లకి పక్షుల గూళ్ళు ఉన్నాయి. ఈ గూళ్ళు అదేవిధంగా పక్షుల రావాలు ఏదైతే కిలకిల రావాలు చేస్తుంటాయో ఆ రాగాల్ని వింటూ ప్రకృతి ప్రేమికులందరూ కూడా మురిసిపోతున్నారు. అదేవిధంగా ఏదైతే రాతి శిలలకు సంబంధించిన అందాలు కూడా ఎంతో ఆనందాన్ని కలిగిస్తున్నాయి, చూడముచ్చటగా ఉన్నాయి, అదేవిధంగా సుందరంగా ఉన్నాయని ప్రకృతి ప్రేమికులందరూ కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా బాహుబలి ఎగువ ప్రాంతంలో ఉన్న సుందరమైన దృశ్యాల్ని చూడడానికి కూడా పర్యాటకులు ఏదైతే బాహుబలి జలపాతం చూసే ముందు ఈ సవతుల గుండాన్ని చూస్తుంటారు, చూసిన తర్వాతనే కిందికి వెళ్తారని చెప్తారు. అయితే ఈ సవతుల గుండానికి కరీంనగర్ నుంచి వచ్చినాం. మనకైతే వాటర్ ఫాల్స్ అనేది సోషల్ మీడియా నుంచి వెళ్ళి తెలిసింది. ఆసిఫాబాద్ నుంచి వెళ్ళి ఇక్కడికి ఒక 30 కిలోమీటర్ డిఫరెన్స్ ఉంటుంది కావచ్చు గుండాల వాటర్ ఫాల్స్. మనకైతే దండపల్లి నుంచి వెళ్ళి 15 కిలోమీటర్లు అయితే పడుతుంది. సో వాటర్ ఫాల్స్ అయితే మంచిగా బ్యూటిఫుల్ ఉన్నాయి. కొంచెం దిగేటప్పుడు ఎక్కేటప్పుడు కొంచెం జాగ్రత్త. చాలా బాగా అనిపించి అది కూడా కూల్గా ఉన్నది వెదర్ ఆల్సో కూల్. ఇంకా వర్షం అనేది ఇంకా ఎక్కువ అయితే ఇంకా మంచిగా అనిపించు. చెప్పండి భయ్, అందాలని చూస్తే ఏమనిపించింది, ఏ విధంగా అనిపించింది? చాలా మంచిగా అనిపించింది. బ్యూటిఫుల్ వాటర్ ఫాల్స్ అంటే అన్ని జలపాతాల కన్నా ఇది బాగున్నది, అందుకే అంత దూరం నుంచి వెళ్ళి వచ్చినాం.